ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యువ హీరో కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురు చూసేవారు. ఆయన కొత్త సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల ముందు క్యూలు కనిపించేవి. కాలేజీల్లో ఆయన హెయిర్ స్టైల్ను అనుకరించేవారు అబ్బాయిలు. ఆయన చిరునవ్వుకు అభిమానులు ఉండేవారు అమ్మాయిలు. వరుసగా 3 బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన హీరో అదేనండి మన ఉదయ్ కిరణ్ గారు. కానీ అంత వేగంగా స్టార్డమ్ అందుకున్న ఆ యువ హీరో జీవితం ఎందుకు ఇంత విషాదంగా ముగిసిందో తెలుసా? విజయానికి ప్రతీకగా నిలిచిన అతను చివరకు ఎందుకు ఒంటరివాడయ్యాడో తెలుసా? ఆయన జీవితంలో నిజంగా ఏం జరిగింది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హీరో ఉదయ్ కిరణ్ జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపు గురించి. విజయం ఒక రాత్రిలో రావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. ఈ మాటకు నిజమైన ఉదాహరణ మన హీరో ఉదయ్ కిరణ్ గారు. 2000వ దశకంలో తెలుగు యువత గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన హీరోల్లో ఉదయ్ కిరణ్ గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన నవ్వు, అమాయకమైన చూపులు, సహజమైన నటన, ప్రేమ కథల్లో కనిపించిన నిజాయితీ ఇవన్నీ ఆయనను లక్షలాది మంది అభిమానుల అభిమాన హీరోగా మార్చాయనే చెప్పాలి. కానీ ప్రతి విజయ గాథ వెనుక ఒక కష్టమైన ప్రయాణమే ఉంటుంది. అదేవిధంగా ప్రతి చిరునవ్వు వెనుక కనిపించని బాధ కూడా ఉండొచ్చు. ఉదయ్ కిరణ్ జీవితం కూడా అలాంటి ఎన్నో మలుపులతో నిండిపోయి ఉంది. 1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ కిరణ్ చిన్నప్పటి నుండే ఎంతో చురుగ్గా ఉండేవారంట. చదువుతో పాటు పాటలు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కుటుంబం సినీ నేపథ్యం కలిగినదైతే కాదు. అప్పటికీ ఆయన మనసులో మాత్రం ఒకే కల ఉండేది. అదే ఒకరోజు నేను పెద్ద హీరో అవ్వాలని. ఆర్థికంగా పెద్దగా బలం లేకపోయినప్పటికీ తల్లిదండ్రులు ఆయన కలకు అండగా నిలిచారు. చిన్న చిన్న ప్రకటనలు, ఫోటోషూట్లు, మోడలింగ్ అవకాశాల ద్వారా కెమెరా ముందు నిలబడడం ఉదయ్ కిరణ్ గారు ప్రారంభించారు. సినిమాల్లోకి రావాలన్న నిర్ణయించుకున్న తర్వాత ఆయన ఎదురైన రోజులు, ఎదుర్కొన్న సంఘటనలు మామూలువైతే కానే కాదు. ఒక నిర్మాత దగ్గరికి వెళ్తే తర్వాత రా అని చెప్పేవారు. మరో దర్శకుడు నీకు అనుభవం లేదు అనేవారు. కొంతమంది హీరోగా సరిపోడు అని కూడా చెప్పేవారని సినీ వర్గాలు చెబుతుంటారు. అయినా ఆయన ఆగలేదు. ప్రతి తిరస్కారాన్ని ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగారు మన ఉదయ్ కిరణ్ గారు. దర్శకుడు తేజ కొత్త ముఖాల కోసం వెతుకుతున్న సమయంలో ఉదయ్ కిరణ్ను గమనించారు. ఆయన చిత్రం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విడుదలైన తర్వాత జరిగింది ఒక సంచలనం అనే చెప్పాలి. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించారు. తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ రోజు నుండి ఉదయ్ కిరణ్ గారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. చిత్రం తర్వాత వచ్చిన నువ్వు నేను ప్రేమ కథకు కొత్త ఊపు తీసుకొచ్చింది. యువత ఆ సినిమాను తమ జీవితంలో అనుసంధానం చేసుకున్నారు. తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా ఘన విజయం సాధించింది. ఈ 3 వరుస విజయాలు తెలుగు సినీ చరిత్రలో అరుదైన రికార్డుగా నిలిచాయి. ఒక కొత్త హీరో వరుసగా 3 సూపర్ హిట్స్ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ప్రతి కాలేజీలో, ప్రతి బస్సులో ఉదయ్ కిరణ్ సినిమాల పాటలే వినిపించేవంటే ఎలాంటి అతిశయోక్తి కానే కాదు. చాలా తక్కువ సమయంలోనే ఆయన రెమ్యునరేషన్ పెరిగిపోయింది. పెద్ద నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయాలని పోటీ పడేవారు. ఆయన డేట్స్ కోసం దర్శకులు ఎదురు చూసేవారు. పత్రికల ముఖ చిత్రాలపై తరచూ ఆయన ఫోటోలు కనిపించేవి. ఆ కాలంలో ప్రేమ కథా చిత్రాలకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. ఉదయ్ కిరణ్కు అభిమానులు హీరోగా మాత్రమే కాకుండా తమ ఇంటి అబ్బాయిలా అభిమానించి చూసుకునేవారంటే ఎంత గొప్ప విషయం కదూ. ఆయన చిరునవ్వును చూసి ఎంతోమంది యువతులు అభిమానులయ్యారు. యువకులు ఆయన హెయిర్ స్టైల్ను అనుకరించేవారు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా అప్పుడు ఆ రోజుల్లో దుస్తులు ఎంతో ఫ్యాషన్గా మారాయనే చెప్పాలి. కానీ సినీ పరిశ్రమలో విజయం ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. కొన్ని కొత్త కథలు వచ్చాయి, కొత్త హీరోలు వచ్చారు, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. దీంతో వరుస విజయాలు కాస్త తగ్గాయి. కొన్ని సినిమాలు సగటు విజయాలు సాధించక మరికొన్ని ఆశించిన స్థాయిలో కూడా ఆడలేదు. దీని ప్రభావం అవకాశాలపై పడింది. సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు ఉదయ్ కిరణ్ గారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని వ్యక్తిగత పరిణామాలు అప్పట్లో మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ఆయన తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకొని వివాహం చేసుకోవడం కూడా జరిగింది. అభిమానులు మళ్ళీ ఆయన మంచి రోజులు వస్తాయని కూడా ఆశించారు. కష్టాలు వచ్చినా ఉదయ్ కిరణ్ సినిమాలు వదల్లేదు. కొత్త కథలు విన్నారు, కొత్త దర్శకులతో పనిచేయడానికి సిద్ధమయ్యారు. తమిళ చిత్రాల్లో కూడా నటించారు. తనను తాను నిరూపించుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు మన ఉదయ్ కిరణ్ గారు.
అయితే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారలేదు. వృత్తిపరంగా, వ్యక్తిగత పరంగా ఒత్తిళ్లు పెరిగినట్టు అప్పటి వార్తలు పేర్కొన్నాయి. కెరీర్లో వచ్చిన ఒడిదుడుకులు, వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపినట్టు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. 2014 జనవరి 5న హైదరాబాద్లో ఆయన మరణించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విస్తృతంగా వచ్చిన వార్తల ప్రకారం ఇది ఆత్మహత్యగా నమోదైంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలోనికి మునిగిపోయిందనే చెప్పాలి. 2000 ప్రారంభంలో తెలుగు యువతలో ఉదయ్ కిరణ్కు ప్రత్యేక స్థానమే ఏర్పడింది. ఆయన స్మైల్, ఆయన నవ్వు, ఆయన చెప్పిన ప్రేమ డైలాగులు, ఆయన సినిమాల్లోని పాటలు అన్నీ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత నీ స్నేహం, శ్రీరామ్, హోలీ, కలుపుకోవాలి, అవునన్నా కాదన్నా వంటి సినిమాల్లో నటించారు. కొన్ని విజయాలు సాధించినప్పటికీ తొలి 3 సినిమాల స్థాయిలో విజయాలైతే మళ్ళీ తిరిగి తనకు రాలేదనే చెప్పాలి. ఒక దశలో ప్రముఖ సినీ కుటుంబంతో ఆయన నిశ్చితార్థం జరిగింది. అయితే అది తర్వాత రద్దు కావడం వల్ల ఈ విషయం అప్పట్లో సినీ వర్గాల్లో పెద్ద చర్చకి దారితీసిందనే చెప్పాలి. తర్వాత తను 2012లో విషితను వివాహం చేసుకోవడం జరిగింది. ఉదయ్ కిరణ్ గారు మరణించినప్పటికీ మనసంతా నువ్వేలోని ప్రేమ, నువ్వు నేనులోని భావోద్వేగం, చిత్రంలోని అమాయకత్వం ఇప్పటి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. 2000లో పెరిగిన ఒక తరం కోసం ఆయన సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, జ్ఞాపకాలతో కూడిన ఒక అందమైన విభాగం. అభిమానులు ఇప్పటికీ ఆయన పాటలు, సినిమాలను ప్రేమగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఒక సాధారణ యువకుడు స్వప్నాలతో సినిమా ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు. తన మొదటి 3 సినిమాలతోనే చరిత్ర సృష్టించాడు. అత్యంత చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ జీవితం ఎప్పుడూ విజయాలతోనే ఉండదు. ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులు, నిరాశల మధ్య ఆయన ప్రయాణం అకాలంగా ముగిసింది. అయితే ఉదయ్ కిరణ్ అనే పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయంగానే నిలిచిపోయింది. స్టార్లు వస్తారు, వెళతారు, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం. ఉదయ్ కిరణ్ అలాంటి ఒక మధుర జ్ఞాపకం. జీవితంలో విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు సహాయం కోరడానికి వెనుకాడకూడదు. ప్రతి మనిషి జీవితంలో కనిపించని పోరాటాలు ఉంటాయి. తన చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోవడం, వారికి తోడుగా నిలవడం చాలా ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ మన ఉదయ్ కిరణ్ గారు తన జీవితంలో పాటించేవారు. ఉదయ్ కిరణ్ ఒక నటుడు మాత్రమే కాదు, ఒక తరం ప్రేమించిన భావోద్వేగం. ఆయన సినిమాలు, పాటలు, చిరునవ్వు, అమాయకమైన నటన ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. జీవితం ముగిసిపోవచ్చు, కానీ మంచి మనిషి వదిలిన జ్ఞాపకాలు ఎప్పటికీ చనిపోవు. అందుకే ఉదయ్ కిరణ్ ఈరోజు కూడా లక్షలాది మంది అభిమానుల మనసులో చిరస్థాయిగా జీవిస్తూనే ఉన్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మనల్ని అలరించి మన మనసు దోచుకున్న ఉదయ్ కిరణ్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టం నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.